డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 24వ వార్డు జనసేన నాయకుడు అడపాల నాని లక్ష్మీల ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. రైల్వే న్యూ కాలనీలోని సాయిబాబా ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఉత్తర జనసేన ఇన్ఛార్జ్ పసుపులెట్టి ఉషాకిరణ్, పార్టీ నేత సంకు వెంకటేశ్వరరావు అతిథులుగా హాజరయ్యారు. పేదలకు అన్న వితరణ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడం ఆనందంగా ఉందని నేతలు అన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న పవన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శేషు తదితరులు పాల్గొన్నారు. మా అడబాల నాని లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు న్యూ కాలనీ సాయిబాబా గుడి అందు పేదలకి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన నిర్వాహకులకి మా అభినందనలు. కళ్యాణ్ గారి తరఫున కళ్యాణ్ గారికి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా సాయిబాబాని కోరుకోవడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రైల్వే న్యూ కాలనీలో ఉన్న సాయిబాబా గుడిలో సోదరిమణి 24వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అడబాల లక్ష్మి గారు, శ్రీనివాస్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్నా అని చెప్పినట్లుగా ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేయండి తప్పించి అంగులు ఆర్భాటాలు వద్దు, మరి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పనులు చేయండి అని ఆయన సూచనలు ఇచ్చారు. ఆ రకంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకి అన్నదాన కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవడం చాలా సంతోషంగా భావిస్తూ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి నిండు నూరేళ్లు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మరింత ఉన్నత స్థాయిని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం ముందుగానండి. మరి ఆయన పుట్టినరోజు కార్యక్రమంలోని రైల్వే న్యూ కాలనీలో ఉన్న సాయిబాబా షిరిడి సాయిబాబా టెంపుల్లో ఒక 150 నుంచి 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామండి. నా పేరు అడబాల శ్రీనివాసు, 24వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఆయన ఆరోగ్యం బాగుండాలని, మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, నిత్యం కూడా ప్రజల్లో ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం నిర్వహించామండి. అలాగే మన టీబీ హాస్పిటల్ దగ్గర ఉన్న కళ్ళ హాస్పిటల్ కూడా బ్లడ్లు అవి కూడా మేము కార్యక్రమం చేశాము. పళ్ళు అవి కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ కార్యక్రమం చేసామండి. కానీ దాని గురించి ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుడు ఎన్ని వేళలా వేలుకుంటూ సెలవు తీసుకుంటాం. నెలకొంది. ఆయన ఒకటే మాట చెప్పారు, అమ్మ ఎక్కడైనా కష్టం వచ్చిందంటే అక్కడ మన జనసేన ముందుండాలని అన్నారు. అలాగే ఆయన పుట్టినరోజు నాడు కూడా మీరు కేకులు, ఆర్భాటాలు అవి చేయకుండా ఎక్కడ పేద ప్రజలు ఉంటారో అక్కడ మీరు వెళ్ళి అన్ని దానాలు చేయండి అన్నారు. అలాగే ఇక్కడ సాయిబాబా గుడిలో అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. జై జనసేన, జై